Hello students, how are you all? I hope all are you good. Today our lesson 1.1 exercise discussion. Okay, bit number 3, fill in the blanks. Problem 1 is equal to minus 1 by 17 plus dash is equal to minus 12 by 15 plus minus 1 by 17. Write the problem. 1 by 17 plus dash is equal to minus 12 by pi plus minus 1 by 17. Taking this is A, this is B. A plus B. Now B plus A. According to commutative property of addition. Addition యొక్క commutative property ప్రకారం A plus B is equal to B plus A. Now put here minus 12 by 5. Second one minus 2 by 3 plus dash minus 2 by 3. ఇక్కడ minus 2 by 3 ఉంది ప్లస్ డాష్ minus 2 by 3 ఉంది. ఇక్కడ minus 2 by 3, ఇక్కడ ఆన్సర్లో కూడా minus 2 by 3 ఉంది. అంటే ఇక్కడ ఏ నెంబర్ని మనం రాస్తే ఐడెంటిటీ సేమ్ అదే వస్తుంది. minus 2 by 3 రావాలి అంటే ఏం రాయాలో మనందరికీ తెలుసు. ఏంటిది ఇది? ప్లస్ additive identity means 0. ఇక్కడ సెకండ్ వన్ 0 రాయాలి. 0 రాస్తే అది additive identity. మరి ఎట్లా రాయాలి దీన్ని? additive identity ఎట్లా రాయాలి అంటే minus 2 by 3 plus dash minus 2 by 3 is equal to minus 2 by 3. So write 0. Okay. Again, number 3. 1 into dash 9 by 11. 1 into dash 9 by 11 means ఇక్కడ ఏది రావాలి? దీన్ని నేను చేస్తాను చూడండి ఒక్క నిమిషం. Now number 4. 1 into dash 9 by 11. ఇది 1. ఇది రావాలి. ఏం రావాలి మరి? ఇప్పుడు ఏం చేయాలి దీన్ని? ఇది ఏమనుకోవాలి? నౌ లెట్ 1 into A is equal to 9 by 11. A is equal to ఇది వస్తే ట్రాన్స్ఫర్ టు రైట్ సైడ్ 9 by 11 అంటే ఇక్కడ 9 by 11. Okay. Next, number 4. Minus 12 bracket up plus bracket up 5 by 6 plus 6 by 7. Let A plus bracket up B plus C. ఇది let A B C. Now A B ఇక్కడ A B C. Again A plus B plus ఇక్కడ C రావాలి. C అంటే ఏంటిది? 6 by 7. So let A plus B plus C is equal to A plus B. This is AB. Again ఇక్కడ ఈ డాష్లో C రావాలి. C అంటే ఏంటిది? 6 by 7. సో ఈ fill in the blanks, ఈ ఖాళీలో 6 by 7 రాయాలి. ఓకే. నెక్స్ట్ డాష్ ఇంటూ 1 by 2 ప్లస్ 1 by 3 ఆఫ్ 3 by 4 అంటే ఇందులో 3 by 4 లేదు. 1 by 2 ప్లస్ 3 by 4 ఇక్కడ 1 by 3 వస్తుంది. ఇది ఏమిటి? ఇది ఏం ప్రాపర్టీ? ఇది డిస్ట్రిబ్యూటివ్ లా. డిస్ట్రిబ్యూటివ్ లా అంటే మీ అందరికీ తెలుసు. ఏంటిది డిస్ట్రిబ్యూటివ్ లా? ఏ ఆఫ్ బి ప్లస్ సి అంటే ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఓకే. దిస్ ఈజ్ కాల్డ్ డిస్ట్రిబ్యూటివ్ లా. డిస్ట్రిబ్యూటివిటీ ఆన్ addition. Distributive law. So here A is equal to మనకు ఖాళీ పెట్టింది.
into bracket b 1 by 2 plus c 1 by 3 is equal to a 3 by 4 into 1 by 2, 3 by 4 into 1 by 2. Now fill in the blank. A is equal to 3 by 4. Okay. Next, 7 minus 16 by 7 plus of dash minus 16 by 7. ఇక్కడ మైనస్ 16 by 7 ఉంది, ఇక్కడ మైనస్ 16 by 7 కావాలి. ఇక్కడ ఏది రాస్తే ఇది వస్తుంది అంటే వాల్యూ మారలే. ఐడెంటిటీ ఆఫ్ అడిటివ్ ఐడెంటిటీ అన్నప్పుడు 0 రాయాలి. ఇక్కడ 0 ఎట్లా వస్తుంది సార్? వస్తుంది, అది వస్తుంది. అడిటివ్ ఐడెంటిటీ 7th అడిటివ్ ఐడెంటిటీ ఎట్లా వస్తుందో చూద్దాం. మైనస్ 16 by 7 ప్లస్ డాష్ minus 16 by 7. This is A. So what should be there? మనం ఇక్కడ ఏం పెట్టాలి? What will be put here? అంటే 0 పెట్టాలి ఇక్కడ. సో 0 వస్తే సరిపోతుంది. ఆన్సర్ 0. మరి 0 వస్తుందా రాదా ఎట్లా తెలుస్తుంది? చూద్దాం వెరిఫికేషన్. లెట్ minus 16 by A plus A is equal to minus 16 by 7. Transfer to right side. Minus 16 by A అంటే మైనస్ 16 by 7 దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే మైనస్ 16 by 7 ఇటు వస్తే ప్లస్ 16 by 7. మైనస్ 16 by 7 ప్లస్ 16 by 7 ఈజ్ ఈక్వల్ టు 0. నవ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్లా రాయకుండా మనకు అడిటివ్ ఐడెంటిటీ 0 కాబట్టి ఇక్కడ 0 పెడితే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ లెట్ us see next problem. Multiply 2 by 11 by the reciprocal of minus 5 by 14. Reciprocal means reciprocal అంటే మీనింగ్ ఏందో తెలుసు కదా. ఏంటిది రెసిప్రోకల్ అంటే? తెలియదా? అయితే చూడండి. గివెన్ ప్రాబ్లం multiplying 2 by 11 by the reciprocal of minus 5 by 14. Reciprocal means reciprocal అంటే చూడండి, ఇప్పుడు ఏ ఉంది, ఏ యొక్క రెసిప్రోకల్ ఏమవుతుందంటే 1 by a. అంటే ఏంటిది? ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ 2 by 3 ఉంది, దీని రెసిప్రోకల్ ఏమవుతుంది? 3 by 2. దిస్ ఈజ్ ద రెసిప్రోకల్. అలా కాదు, మైనస్ 5 by 4 ఉంది, దీని రెసిప్రోకల్ మైనస్ అలాగే ఉంటుంది, మైనస్ 4 by 5. ఇప్పుడు క్లియర్గా రెసిప్రోకల్ అంటే ఇది రెసిప్రోకల్. నౌ సొల్యూషన్. గివెన్ రేషనల్ నెంబర్ 2 by 11 we multiplied by reciprocal of minus 5 by 14. Reciprocal of minus 5 by 14 is 14 by minus 5. That can be written as minus 5 by 14. Then 2 by 11 into bracket of minus 5 by 14. 2 1 ja, 2 7 ja. 1 into minus 5 by 11 into 7. That is equal to minus 5 by 77. This is the answer. Which properties can be used computing 2 by 5 into bracket of 5 into 7 by 6 bracket of plus 1 by 3 into bracket of 3 into 4 by 11. దీనిలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏంటివో ఒకసారి మనం చెప్పాలి. ఏమేం ప్రాపర్టీస్ ఉన్నాయి? ఓకే, లెట్ us see. 2 by 5 into bracket of 5 into 7 by 6. Let A into bracket of B into C. What property is that? What is the property? We know multiplicative associative
multiplicative, associative లేదా associativity, multiplicative associativity. First property. Second one, 1 by 3 into 3. 1 by 3 into 3. 1 by 3 ఇక్కడ 3. ఈ రెండు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. Third one, this one 3 will be cancelled. లేదా మనకి 3 రావాలి. 3 క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయిన తర్వాత 1 into 4/11. 1 into 4/11 ఇక్కడ ఏమొస్తుంది అంటే 1 into 4/11. 1 into 4/11 అంటే మనకి ఆన్సర్ ఏమొస్తుంది? 4/11 వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ 1 into 4/11. దిస్ ఈజ్ కాల్డ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఇంకేం ప్రాపర్టీ వస్తుంది? అండ్ ఈ మొత్తం మనం లాస్ట్ ప్రాబ్లం చేసిన తర్వాత ఈ రెండింటి కూడుతున్నాం. కూడితే యాడిషన్ చేస్తే మనకు రేషనల్ నెంబరే వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ క్లోజర్ విత్ యాడిషన్ ఫర్ రేషనల్ నెంబర్స్. ఇవి దీంట్లో ఉండేటువంటి ప్రాపర్టీస్. ఓకే. 5/4 ప్లస్ -1/2 bracket of plus 3/2 is equal to 5/4 plus bracket of -1/2 plus -3/2. ఇక్కడ ఏం ప్రాపర్టీ వస్తుంది? లెట్ a plus b bracket of plus c is equal to a plus of bracket b plus c. ఏం ప్రాపర్టీ ఇది? ప్రాపర్టీ అండర్ యాడిషన్. అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ యాడిషన్ మనకు తెలుసు మీ అందరికీ. a of a plus b plus c is equal to a plus b plus c. This is associative property for addition. Addition lo associative property. ఇది 6th question. Okay. Next, 7th question. 7th one, evaluate 3/5 plus 7/3 plus -2/5 plus bracket of -2/3 after rearrangement. దీన్ని రీఅరేంజ్మెంట్ చేసి దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. గివెన్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. గివెన్ కంపల్సరీ రాయాలి ఎప్పుడు కూడా. రాసిన తర్వాత ఇప్పుడు వీ షుడ్ రీఅరేంజ్ అన్నాడు కాబట్టి రీరైట్. నేనేమనుకుంటా అంటే ఎప్పుడు కూడా ఇవి యాడిషన్లో ఉన్న సబ్ట్రాక్షన్లో ఉన్న ఫ్రాక్షన్స్ యాడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా డినామినేటర్స్ మస్ట్ బి ఈక్వల్. డినామినేటర్స్ ఈక్వల్గా ఉండాలి. ఇందులో ఈక్వల్గా ఉన్నాయి ఒక దగ్గర రాసుకోండి. ఈక్వల్గా ఉన్న డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్న ఫ్రాక్షన్స్ ఏంటి? 3/5 -2/5 ఈ రెండు ఒక దగ్గర రాసుకోండి. 3/5 -2/5 7/3 ప్లస్ -2/3. నౌ రీఅరేంజ్మెంట్ అయిపోయింది. డినామినేటర్స్ సేమ్ ఉంది. న్యూమరేటర్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఇక్కడ 7 - 2. న్యూమరేటర్ని యాడ్ చేసేది ఉంటే యాడ్ చేయండి, సబ్ట్రాక్ట్ చేసేది ఉంటే సబ్ట్రాక్ట్ చేయండి. చేసిన తర్వాత 1/5 ప్లస్ 5/3. నా మళ్ళీ డినామినేటర్స్ ఈక్వల్ చేయాలి. డినామినేటర్స్ ఈక్వల్ చేయాలంటే డినామినేటర్స్ ఎల్సిఎం ఏమవుతుందంటే 5 × 3 అవుతుంది. 5 × 3 అంటే 15. ఇక్కడ ఇది 15 కావాలి. 15 కావాలంటే ఏం చేస్తాం మనం? దీన్ని 3తో మల్టిప్లై చేయాలి. అంతే కదా. 15 కావాలి అంటే ఏం చేస్తే 15 అవుతుంది? దీని యొక్క డినామినేటర్ 15 కావాలంటే 3/3 చేయాలి.
ఓకే, అదేవిధంగా ఇక్కడ కూడా డినామినేటర్ 15 కావాలి అంటే 3 ఉంది, 15 రావాలంటే 5తో చేయాలి, 5తో మల్టిఫై చేయాలి. దెన్ 3/15, 25/15, అగైన్ 25, 3 + 25 is equal to 28/25. This is the answer. Okay, is it understand or not? ఒకవేళ అర్థం కాకపోతే నాకు మళ్ళీ మీరు దీని మీద కామెంట్ పెట్టాలి. మీరు ఒకసారి దీన్ని సబ్స్క్రిప్ట్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. వచ్చిన తర్వాత ఆ వీడియో మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఓకే, 8th బిట్, 9th బిట్. 8th బిట్ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 3/4 ఫ్రమ్ 1/2 ఏం చేయమన్నాడు? సబ్ట్రాక్ట్ చేయమన్నాడు. ఎట్లా చేస్తారు? దేంట్లోకి వెళ్ళి సబ్ట్రాక్ట్ చేయాలి? 3/4 ఫ్రమ్ 1/3. 3/4 ఫ్రమ్ 1/3 అంటే దాన్ని ఎట్లా సబ్ట్రాక్ట్ చేయాలి? ఫ్రమ్ 1/4, 1/4లోకి వెళ్ళి 3/4 తీసేయాలి. ఇది దీన్ని మరి ఎలా చేయాలి? ఇప్పుడే చెప్పిన డినామినేటర్స్ మస్ట్ బి ఈక్వల్. డినామినేటర్స్ ఈక్వల్ చేసిన తర్వాతనే సబ్ట్రాక్షన్ చేయొస్తుంది. అప్పుడు డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం ఏంటి? 3 × 4. 3 × 4 అంటే 12 వస్తుంది. దీని ఎల్సిఎం 12 రావాలి. 12 రావాలంటే ఇక్కడ 1/3 ఉంది. 1/3కి 12 రావాలంటే ఎలా వస్తుంది? మరి డినామినేటర్ 12 కావాలి. దీన్ని ఎంత పెట్టి మల్టిఫై చేస్తే 12 వస్తుంది? 4. సో 4/4. నౌ 1/3 × 4/4 మైనస్ ఇక్కడ కూడా ఇక్కడ 4 ఉంది, 12 రావాలి అంటే 3/3. నౌ 4/12 మైనస్ 9/12 ఈజ్ ఈక్వల్ టు -5/12. ఇది ఆన్సర్. ఇట్లా చేయండి. మిగిలినవి కూడా ఇలాగే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అగైన్ ఇక్కడ ఇంకొకటి చూడండి. -32/13 ఫ్రమ్ 2 అన్నాడు. ఫ్రమ్ 2 అంటే దీన్ని ఎలా రాస్తారు? 2 మైనస్ ఆఫ్ -32/13. ఇక్కడ జాగ్రత్తగా వేయాలి. ఆల్రెడీ సబ్ట్రాక్ట్ కాబట్టి మైనస్ వస్తుంది. ఇక్కడ ప్రాబ్లానికి కూడా మళ్ళీ మైనస్ ఉంది. అందుకని మైనస్ రాసిన తర్వాత మైనస్ ఆఫ్ అని రాయాలి. అంతేగాని దీనికి మైనస్ ఉందని ఇక్కడ మైనస్ రాయకుండా ఊకోవద్దు. నౌ ది 2 కెన్ బి రిటర్న్ యాజ్ 2/1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 32/13. మళ్ళీ ఎల్సిఎం తీయండి, 13 వస్తుంది. ఇక్కడ 13 కావాలి, ఇక్కడ 1 తోటి చేయండి. మీరు రాకపోతే మళ్ళీ నాకు కాల్ చేసి అడగండి.